ద్వారంపూడి ద్వారంపూడి గారు ఇంకా కూడా ఆ బియ్యం సరుకు ఎగుమతులు దిగుమతులు జరుగుతాయని కొలిగిపూడి శ్రీనివాస్ గారు ఆధారాలతో నిరూపించినారు కదయ్యా. తమరి ఆధ్వర్యంలో తమరు డిప్యూటీ సీఎం గారు కదా, షీఈ్ ద షిప్ అన్నారుగా. షిప్ సంగతి మనకెందుకు లేదు, ఇంటర్నేషనల్ కేసు అవుతుంది, వదిలేద్దాం. అరెస్ట్ ఏమైనా చేద్దామా? కనీసం జగన్ రెడ్డి గారిని వదిలేబ్బా, ద్వారంపూడి గారిని సిఐడి నోటీసులు ఇచ్చి పిలిపిద్దామా? ఆ బియ్యం ఎక్కడివి, మీరే తరలిస్తున్నారట కదా. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఎవిడెంటరీని బేస్ చేసుకుని పౌర శాఖరాల సరఫరా మంత్రి ఏమన్నా నోటీసులు ఇచ్చినాడా ద్వారంపూడి గారికి? ఇవ్వబడలా, ఇవ్వలేము. వల్ల గాని పనులు మరేం వల్ల అవుతుంది? ఏం వల్ల అవుతుంది? ఎల్లి మీద పిల్లి మీద ఎల్లి అని కబుర్లు చెప్పుకోవడం వల్ల అవుతుంది. కానీ మీ చేతిలోనే పెన్ ఉంది, మీ చేతిలోనే పేపర్ ఉంది, మీ చేతిలోనే అధికారులు ఉన్నారు, రాసి పడేసినారు. మీరు తెలుసో లేదో కల్తీ మధ్యలో 5 సార్లు 6 సార్లు వచ్చింది సార్. లిక్కర్ స్కామ్ లో అయితే 17 సార్లు 10 సార్లు పైకి చిలికే వచ్చింది సార్. అన్ని సార్లు ఒక వ్యక్తి పేరు వచ్చినప్పుడు ఏమయ్యా అప్పుడున్న ముఖ్యమంత్రి నువ్వే కదా. మరి లేకపోతే అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ అతను నీ పేరు చెప్పినాడని అల్లా మెట్లు సిఐడి మెట్లన్నా ఎక్కించచ్చుగా. అబ్బా కష్టమే, మన వల్ల కాదు మరి. ఆ సిఐడి నోటీసులు ఇచ్చి కనీసం మెట్లెక్కించలేని మీరు ఈ రోజు నేనెందుకు అంటాను, మేమెందుకు అరెస్ట్ చేస్తాం, మాకేం పని అరెస్ట్ చేయడానికి అని అంటున్న ప్రతిసారి 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతున్నారు సార్. అవును అన్నాము, ఇవాళ కాకపోతే రేపు చేపిస్తాము, మేము తలుచుకుంటే ఏమైనా చేయగలరు, సెంట్రల్ మమ్మల్ని అంది హై తుఫానీ హై అనింది, మా మాట వింటది. ఇవాళ కాకపోతే రేపైనా మా అధినాయకుడు జగన్ ని ఆటాడిచ్చి జైల్లో వేయకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణే కాదని మరొక్కసారి స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా, బాగుండేది.